నమస్తే. ప్రస్తుతం మనము 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నాము. ఒకసారి మన బ్యాక్గ్రౌండ్లో జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితులు అంటున్నారు. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము నుంచి కూడా వాళ్ళు వరుసగా ఫైట్ చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కూడా దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 నెలలు అయింది, 7 నెలలు అవుతా ఉంది. దీని మీద ఒక కమిటీ వేసినామంటున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చింది? ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ కూడా సచివాలయం ముట్టడికి వచ్చారు. బ్రదర్, ప్రధానంగా మీరు సచివాలయం ముట్టడి అనుకున్నట్టున్నారు, అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చారు. రీజన్ ఏంటి అన్న? మేము సచివాలయం ముట్టడికి రాలేదన్న. మేము అమరవీరుల తెలంగాణ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ, విద్యార్థుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం వినట్లేదు, ప్రతిపక్షం చెప్తే ప్రతిపక్షం పట్టించుకోవట్లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోతే అమరవీరుల దగ్గరైనా వాళ్ళ కాళ్ళమోగ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి మా బాధను అమరవీరులకు చెప్దామని వెళ్తే అక్కడ 144 సెక్షన్ ఉంది, మమ్మల్ని రానియలేదు. ఈరోజు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి వినతి ఇద్దామని గత 13 నెలలుగా మేము విద్యార్థులం, మేము కొట్లాడుతున్నాం. మీకు కొట్లాడుతుంటే అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, మీకు జీవో నెంబర్ 46 వల్ల మీకు అన్యాయం జరిగింది, మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాం, దాన్ని సవరించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అట్లా అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఒక కమిటీ వేసామంటున్నారు. ఆ కమిటీ ఏం చెప్పట్లేదు. ఆ కమిటీ 317 గురించే మాట్లాడుతుంది. 46 జీవో అని పెట్టడమే కానీ దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, ఏమీ లేదు. ఎన్నిసార్లు తిరిగినా కూడా మేము చేస్తాం ఇదే మాట. తిరిగి ఓపిక పోయిందన్న. ఒక విషయం చెప్తానన్న, 13 నెలల నుండి తిరుగుతున్నాము. ఈయన ఉన్నారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళ కొడుకు చనిపోయాడు, మీకు తెలుసు, యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే ఇదే కేసీఆర్ గారు పోయారు, ఓదార్చారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆయన కొడుకేజ్ వాళ్ళమే. ఆయన కొడుకు చనిపోతే ఎంత బాధ ఉందో ఈరోజు మేము అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం అన్న ఒక్కొక్క విద్యార్థులం. ఈ సార్ అంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మీకు 46 తీసేస్తాం, మీకు అన్యాయం జరిగింది అన్నారు తీన్మార్మల్ అన్న నామినేషన్లో. ఈరోజు ఏమంటాడు, 46 లేదు, 317 లేదు, ఏదున్నా సీఎంఏ ఫైనల్ అని మినిస్టర్లు అంటారు. మినిస్టర్ల దగ్గరికి పోతే సీఎం కాదు, మీరు ఏదున్నా సీఎం గారి దగ్గరికి పోతే మీరు ఏదున్నా మినిస్టర్లతో మాట్లాడని సీఎం గారు అంటారు. మేము కలవని మినిస్టర్ లేరు, కలవని నాయకులు లేరు. మేము బీఆర్ఎస్ వాళ్ళని కలిసినాము, కాంగ్రెస్ వాళ్ళని కలిసినాము, అందరినీ కలిసినామన్న. కానీ మాకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే కోర్టులో కేసు వేసినామన్న. అది గత 13-14 నెలలు కోర్టు కేసు నడుస్తుంది. సరే బోర్డే గెలుస్తుంది అన్న, కేసు బోర్డే గెలుస్తుంది. మరి గెలిచినప్పుడు ఏజీ గారు అటెండ్ అయ్యి కోర్టులో కేసు కొట్టేపించచ్చు కదా. ఎందుకు మమ్మల్ని దింపుతారు, పోస్ట్ పోన్ చేపిస్తారు? అంటే ఎంత సహనం ఓపిక పట్టాలి మేము? ఎందుకు అటెండ్ కావట్లేదు? ఎన్ని పోస్ట్ పోన్లు చేపిస్తారు? చేస్తే చేయండి, లేకపోతే మేము చేయమరా బాబు, మేము చేయలేమని చెప్పండి. ఏదో ఒకటి చెప్తే సపరేట్గా ఎవరు ఉన్న పని వాళ్ళు చూసుకుంటారు కదా. ఏం చేయాలో చేస్తాము, ఏది చెప్పరు. కాంగ్రెస్ అంటేనే కమిటీలే అన్న. సరే అన్న, ఉద్యోగుల మీద కమిటీ వేసారు. మరి మీకు ఉద్యోగులు ఇంపార్టెంట్, విద్యార్థులు వద్దా? విద్యార్థులు మీకు ఓట్లు వేయలేదా? విద్యార్థులు మిమ్మల్ని గెలిపించలేదా? విద్యార్థుల మీదనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గ్రూప్ 2 అనగానే విద్యార్థులకే పోస్ట్ పోయింది. మరి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకంగా పోలేదు. వాళ్ళు చేస్తా అన్నారని ఓపిక పెట్టినామన్నా. ఇక మా ఓపిక నశించింది. ఏదో ఒకటి ఈరోజు అసెంబ్లీలో ఖచ్చితంగా దీని మీద ఏదో ఒకటి చెప్పాలి సీఎం గారు. చేస్తారా చేయరా? వేసిన కమిటీలో శ్రీధర్బాబు సార్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, గౌరవ దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. వీళ్ళు ఏదో ఒకటి చెప్పండి, వీళ్ళకి న్యాయం చేస్తాము, పలానా టైంకి చేస్తాము, ఇది చెప్పండి. ఈ కమిటీ వేసిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారినో లేకపోతే దామోదర రాజనరసింహ గారినో కలిసే ప్రయత్నం చేసిరా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? నేను 2 సార్లు శ్రీధర్బాబు సార్ని కలిశానన్న, డైరెక్ట్ కలిశాను. చేస్తాము అని అన్నారు. పొన్నం ప్రభాకర్ని కలిస్తే మీ కమిటీలో నేను ఉన్నానో కూడా నాకు తెలియదు అంటారు. మంత్రికి కమిటీ మెంబరా కాదు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారికి నేను ఉన్నానా నాకు తెలియదు అంటారు. 46 అంటే ఇప్పుడు మీరు కమిటీ ఎట్లాంటి వాళ్ళతో నేర్పించిల్లు? సరే అన్న, ఎక్కువ నష్టం జరిగింది ఏ జిల్లాలకు? నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. ఇందులోకి వెళ్ళి లేకుండా కరీంనగర్ నుండి 2 పెట్టిండు. మెదక్ జిల్లాగా న్యాయం జరిగింది, అక్కడ నుండి దామోదర రాజనరసింహ సార్ని పెట్టిళ్ళు. వాళ్ళు మాకు అనుకూలంగా ఇస్తారా? చెప్పండి, మీరే చెప్పండి, ఇస్తారా? ఇయ్యరు. ఒక వివి శ్రీనివాసరావు అనేట అతను ఉండు. ఇదే పి జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీలో అక్రమం జరిగిందని ఆయన తీసేసింది గవర్నమెంట్. మరి ఇదే వివి శ్రీనివాసరావుని ఎందుకు తీసేయట్లేదు? ఈరోజు వివి శ్రీనివాసరావుకు వీళ్ళే అన్నారు కదా 46 జీవో తప్పు, అది తీసుకొచ్చింది తప్పు. ఇదే సోమేష్ కుమార్ తీసుకొచ్చిండు. ఈరోజు సోమేష్ కుమార్ మీద గొర్రెల స్కామ్ జరిగిందని వాళ్ళే అసెంబ్లీలో చెప్తారు. గొర్రెల స్కామ్ జరిగింది, మరి ఆ సోమేష్ కుమార్ తీసుకొచ్చిన జీవోనే కదా ఇది. మరి ఎందుకు ఈరోజు వివి శ్రీనివాసరావుని తీసేయట్లేదు? మాకెందుకు తీసేయట్లేదు అంటే ఏంది? మా పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చేస్తే చేస్తామని చెప్పండి, లేకపోతే చేయమని చెప్పండి. మేము చేసే కార్యాచరణ మేము చేస్తాము. ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మేము సానుకూలంగానే ఉన్నాం. మాతో చర్చలు జరపాలి, మమ్మల్ని పిలవాలి, మాకు త్వరగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు పెళ్ళి లేక, ఈ 30 సంవత్సరాలు అయిపోయి ఇండ్లలో ఉండలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక చచ్చిపోతారు. ఒక్కొక్కటి రోజు గ్రూప్లో మెసేజ్ పెడతాను నేను చచ్చిపోతా అని. ఏం చెప్తామన్నా సమాధానం? చేయమని చెప్తే ఏదో ఒకటి చేస్తాం కదా. మరి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.